హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు స్టఫ్డ్ మిర్చి ఫ్రైని ఎలా చేయాలనో చూపిస్తాను. పప్పు లేదా కర్రీలోకి సైడ్ డిష్ గా చాలా బాగుంటాయి. బజ్జీలు తిన్నామనే ఫీలింగ్ వస్తుంది. సైడ్ డిష్ గానే కాదు, రైస్ లో కూడా చాలా బాగుంటుంది. దీనిని స్పైసీగా అయినా చేసుకోవచ్చు లేదా తక్కువ కారంతో కూడా చేసుకోవచ్చు. మరి ప్రాసెస్ ని స్టార్ట్ చేసేస్తాను. స్టఫింగ్ కోసము పౌడర్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసము మిక్సీ జార్ లో 1 కప్పు పప్పులను అంటే పుట్నాలను తీసుకోవాలి. 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలను, 1 స్పూను జీలకర్రను వేసుకొని కొద్దిగా ఉప్పు, చింతపండును వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ డిష్ స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు కారం వేసుకొని మిక్సీ పట్టుకొని, వెల్లుల్లి కావాలనే వాళ్ళు కూడా యాడ్ చేసుకోండి. మిక్సీ పట్టుకున్న పొడిని ఒక ప్లేట్ లోకి వేసుకొని 1 స్పూన్ ఆయిల్ ని వేసి బాగా కలుపుకోవాలి. స్టఫింగ్ కు పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. పెద్ద పచ్చిమిర్చిని కడిగి తీసుకోవాలి. నైఫ్ తో వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాటు పెట్టి లోపల విత్తనాలన్నింటినీ తీసివేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. ఇందులోనికి పచ్చి కొబ్బరి కారంను నింపుకొని చేసుకుంటే కూడా బాగుంటుంది. అది ఇంకొకసారి పోస్ట్ చేస్తాను. పచ్చిమిర్చిని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడితో నింపుకోవాలి. ఇదే విధంగా అన్ని మిరపకాయలను కూడా నింపుకొని ఒక ప్లేట్ లో ఉంచుకోవాలి. స్టఫింగ్ చేయగా మిగిలిన పౌడర్ ని కూడా పక్కన పెట్టుకోవాలి. దీన్ని లాస్ట్ లో యూజ్ చేస్తాము. స్టవ్ మీద ఒక కడాయి నుంచి 2 స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోవాలి. ఇందులోనికి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకొని అవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి వేపుకోవాలి. తర్వాత స్టఫ్ చేసి పక్కనుంచుకున్న మిరపకాయలను కడాయిలో ఉంచి మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. ఫ్లేమ్ ను లోకు అడ్జస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించుకోవాలి, లేదంటే పచ్చిమిర్చి త్వరగా మాడిపోతుంది, టేస్ట్ అనేది చెడిపోతుంది. మధ్య మధ్యలో మూతను తీసి ఒకసారి బాగా కలిపి మరలా మూతను ఉంచి మగ్గనివ్వాలి. పచ్చిమిర్చి మెత్తపడే వరకు ఇదే విధంగా చేసుకోవాలి. చివరి వరకు వీడియో చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కు, రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. పచ్చిమిర్చి మెత్తపడిపోయింది. స్టఫింగ్ చేయగా మిగిలిన పొడిని వేసుకొని కలిపి లో ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు వేయించుకొని దించేసుకోవాలి. అంతే అండి, స్టఫ్డ్ మిర్చి అయితే రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్ లో పప్పుకు కాంబినేషన్ గా ఇలా పచ్చిమిర్చిని చేసి పంపించండి. బాక్స్ అయితే ఖాళీగా తిరిగి వచ్చేస్తుంది. నేనైతే స్పైసీగా చేయలేదు, ఉత్తవి కూడా తినేసేయొచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. మరి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి అన్ని వీడియోలు కూడా మిస్ కాకుండా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.